బిగ్ బాస్ షోకి టీఆర్పీలు పెంచే ఎపిసోడ్ ఏదైనా ఉందంటే అది ఫ్యామిలీ వీక్ ఎపిసోడే. ఆల్రెడీ నిఖిల్, యష్మి అలాగే అవినాష్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రావడం జరిగింది. ఇక ఈ రోజు ఫస్ట్ అయితే విష్ణుప్రియ ఫాదర్ వస్తారు. ఆ తర్వాత పృథ్వీ మదర్, నెక్స్ట్ అయితే గౌతమ్ బ్రదర్ అయితే వస్తారు. పృథ్వీ మదర్ వచ్చే ముందు బిగ్ బాస్ అయితే ఒక సాంగ్ ని ప్లే చేస్తాడు. ఆ సాంగ్ ఒకసారి వెజిటేబుల్ రూమ్ నుంచి, ఇంకొకసారి కన్ఫెషన్ రూమ్ నుంచి ప్లే అవుతూ ఉంటుంది. కానీ ఇదంతా మనకి వీడియోలో చూపించరు. జస్ట్ ఆవిడ మెయిన్ గేట్ నుంచి రావడం మాత్రమే చూపిస్తారు. ఆవిడ లోనికి వచ్చిన తర్వాత పృథ్వీ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇక పృథ్వీ అయితే వాళ్ళ అమ్మని ఎలా ఉన్నావమ్మా, అందరూ బాగున్నారా అని అడుగుతాడు. దానికి పృథ్వీ మదర్ నేను బాగున్నానమ్మా, అందరూ బాగున్నారు అని చెప్తారు. ఇక ఆవిడ అందరు హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్లి పలకరిస్తారు. విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళైతే వాళ్ళ అమ్మగారు చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇక పృథ్వీ అయితే హౌస్ అంతా చూపిస్తాడు వాళ్ళ అమ్మగారికి. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అందరూ ఆవిడతో ముచ్చట్లేస్తారు. పృథ్వీ అయితే ఈ హౌస్ లో నీకు ఎవరంటే బాగా ఇష్టమని అడుగుతారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు నాకు విష్ణుప్రియ అంటే చాలా ఇష్టం అని చెప్తారు. ఇక పృథ్వీకి అయితే వాళ్ళ మదర్ కొన్ని హింట్స్ కూడా ఇస్తారు. నువ్వు టాస్క్ అయితే ఇరగదీసేస్తున్నావు, ఓన్లీ అగ్రెషన్ ఒకటి తగ్గించుకో. ఫస్ట్ లో అగ్రెషన్ బాగా ఉండేది, తర్వాత అది కంట్రోల్ అయింది. బట్ నిన్ను కొంతమంది రెచ్చగొడుతున్నారు. అలా రెచ్చగొట్టినప్పుడు నువ్వు రెచ్చిపోకు. నువ్వు అగ్రెషన్ ఒకటి తగ్గించుకుంటే చాలు. టాస్క్ లో అయితే ఇరగదీసేస్తున్నావు, 100% ఇస్తున్నావు టాస్క్ లో. ఇక ఓ పక్క విష్ణుప్రియ అయితే ఆంటీ మీకు కాఫీ స్ట్రాంగ్ కావాలా, మీడియం కావాలా, లో కావాలా అని అడుగుతుంది. ఇక పృథ్వీ మదర్ అయితే నాకు స్ట్రాంగ్ గానే కావాలని చెప్తారు. దాంతో విష్ణుప్రియ కాఫీ చేసి తీసుకొస్తుంది. ఆవిడ తాగిన తర్వాత బిగ్ బాస్ కాసేపటికి సత్యభామ గారు మీరు హౌస్ నుంచి వెళ్లే టైం అయింది అని చెప్తారు. దాంతో ఆవిడ బయటకు వెళ్లిపోయేటప్పుడు పృథ్వీ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇక కాసేపటికి గౌతమ్ బ్రదర్ అయితే హౌస్ లోకి ఎంటర్ అయిపోతాడు. గౌతమ్ కి అయితే మంచి హింట్స్ ఇచ్చేస్తాడు గౌతమ్ బ్రదర్. ఈ హౌస్ లో ట్రయాంగిల్, రెక్టాంగిల్ అంటూ ఏమీ లేవు. ఆల్రెడీ హౌస్ లో అందరికీ హింట్స్ అందేశాయి. వాళ్ళు ఇంకా స్ట్రాటజిక్ గా ఆడతారు, చాలా జాగ్రత్తగా ఆడతారు. నువ్వు కూడా చూసి ఆడు. ఫస్ట్ లో కన్నా ఇప్పుడు నీకు క్రేజ్ బాగా ఉంది. నువ్వు టాప్ 5 లో ఉండే రేంజ్ లోకి వచ్చేసావు. చెప్పాలంటే విన్నర్ కూడా అవ్వచ్చు. అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను. నువ్వు నిఖిల్ తో సమానంగా వచ్చేసావు. ఇప్పటిదాకా టాస్క్ లన్నీ ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. నువ్వు టాస్క్ లో 100% అయితే ఇస్తున్నావు. నీ గేమ్ అయితే చాలా బాగుంటుంది. ఇదే కంటిన్యూ చేస్తే కనుక ట్రోఫీ మందే అవుతుందని చెప్తాడు. దాంతో గౌతమ్ అయితే అన్నిటికీ సరే అని చెప్తాడు. ఇక గౌతమ్ బ్రదర్ ని బిగ్ బాస్ మీరు వెళ్లే టైం అయింది అంటంతో గౌతమ్ ని అలాగే వాళ్ళ బ్రదర్ చేత ఒక గేమ్ అయితే ఆడిస్తాడు. ఆ తర్వాత గౌతమ్ బ్రదర్ అయితే హౌస్ నుంచి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ అయితే ప్రేరణ హస్బెండ్ అయితే లోనికి వస్తారు. మరి ప్రేరణ హస్బెండ్ ప్రేరణకి ఏం హింట్స్ ఇచ్చారో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.